తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. క్రికెట్లో ఊహించిన సంఘటన ఒకటి ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేసింది. వైట్ బాల్తో మ్యాచ్ ఆడుతుంటే బాల్ పింక్ కలర్లోకి మారడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా తొలి మ్యాచ్లో ఈ వింతైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్లో భాగంగా లాహోర్ కలందర్స్ కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లాహోర్ మొదటగా బ్యాటింగ్ చేసినప్పుడు వైట్ బాల్ కాస్త ఇన్నింగ్స్ మధ్యలో పింక్ బాల్గా మారింది. ఇన్నింగ్స్ 15 ఓవర్లలో ఎంపైర్లు బంతి కలర్ను గమనించడం జరిగింది. బంతి కలర్ మారడంతో హైదరాబాద్ కింగ్స్ మెన్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ వెంటనే అంపైర్లకు ఈ విషయాన్ని తెలియజేశాడు. దీంతో వెంటనే బాల్ ను చేంజ్ చేయడం జరిగింది. జెర్సీలకు బంతిని రుద్దడం కారణంగానే బంతి రంగు తెలుపు నుంచి క్రమంగా పింక్ కలర్ లోకి మారుతుందని అంపైర్లు భావించినట్లు సమాచారం. అయితే బాల్ కలర్ మారిన మ్యాచ్లు ఎలాంటి అంతరాయం జరగలేదు. అంపైర్లు బంతి మార్చి మ్యాచ్ ను కొనసాగించారు. బంతి రంగు మారడానికి ఖచ్చితమైన కారణం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. నెటిజన్స్ మాత్రం ప్లేయర్స్ బంతిని నేలపై రుద్దడం వల్లే అలా జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. మంచు కూడా ఒక కారణమై ఉండొచ్చని కొందరు అంటున్నారు. హైదరాబాద్ కింగ్స్ మెన్ జెర్సీ కలర్ కారణంగానే బంతి పింక్ కలర్ గా మారిందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. క్రికెట్ లో ఎప్పుడు జరగని ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వింత సీన్ తో నెటిజన్స్ కు సోషల్ మీడియాలో మంచి స్టఫ్ దొరికింది. పాకిస్తాన్ క్రికెట్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. పిఎస్ఎల్ అనేది ఒక బిగ్ జోకర్ లీగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ క్రికెట్ లో ఎక్కడా జరగని వింతలన్నీ పాకిస్తాన్ క్రికెట్ లోనే జరుగుతాయని, వీళ్ళేం మాట్లాడినా ఏం చేసినా విచిత్రంగానే ఉంటుందని సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇంటర్నేషనల్ లీగ్ కాదు, గల్లీ లీగ్ అంటూ కౌంటర్లు విసురుతున్నారు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రేక్షకులు లేకుండానే జరుగుతుంది. ఇంధన సంక్షోభం కారణంగా ఈ పాక్ లీగ్లో అభిమానులు లేకుండా చప్పగా సాగుతుంది. ప్రయాణాలను పరిమితం చేసుకోవాలని దేశాన్ని కోరుతూ ప్రధాని మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ క్రికెట్ చైర్మన్ మోసిన్ నఖ్వీ తెలిపారు. ప్రపంచంలో తమ లీగ్ గొప్పదని చెప్పుకునే పాకిస్తాన్ ఇప్పుడు కనీసం బంగ్లా ప్రీమియర్ లీగ్ కంటే ఘోరంగా ఉంది. ఇప్పటికే చాలా మంది విదేశీ ఆటగాళ్లు పిఎస్ఎల్ ను వదిలేసి ఐపీఎల్ కు రావడంతో టోర్నీ కల తప్పింది. కనీసం జెర్సీ క్వాలిటీ కూడా నాసిరకంగా ఉండడంతో ఈ లీగ్ పై విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి లీగ్ ముగిసేలోపు ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఎన్ని విమర్శలు తట్టుకొని పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా